చాలా మంది ఉన్నాక కూడా మీరు బ్రహ్మానందం గారిని ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఆయన ఒక జోన్ అనేది వేరే కామెడీ ఇట్లాంటిది అని. ఆ పర్సన్ కి బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళాలని ఎట్లా వచ్చింది? నాకు ఆ డౌట్, మీకు వచ్చిన డౌట్ 100% నాకైతే వచ్చింది. నాకు వచ్చి సాధ్యం కాదని అనుకున్నాను నేను. ఎందుకంటే ఆయన కమెడియన్, మంచి కమెడియన్, టాప్ లో ఉన్నారు. కానీ మళ్ళీ నన్ను కూడా అట్లే ప్రోడక్ట్ కూడా అట్లే చూస్తారా అనేది ఒక డౌట్ కూడా ఉండే నాకు. వాస్తవం నా క్రమం లోపల వద్దు నానా అని చెప్పి నేనంట. ఈ నుండి ఏం చేస్తాడు? లేదు మామ ఒక్కటే. ఇప్పుడు నేను ఒక డీజే టిల్ అని చెప్పంటే ఏదో కోట్ల ముచ్చట చెప్పారు, ఎవరో చెప్తే కోట్లు అంటారు. బడ్జెట్ పరంగా మనకు అనుకూలంగా ఉన్నాడు సారు. ఒకటి. రెండోది వాళ్ళందరికంటే కూడా పాపులర్ అయినా. ఎందుకు పాపులర్ అంటే ఏ ఒక్కరైనా ఒకటే జనరేషన్ తో క్లోజ్ అవుతారు. ఈయన మట్టుకు మీ జనరేషన్ తెలుసు, మధ్యలో మీ తర్వాత జనరేషన్ తెలుసు, ఇప్పుడు మాకు తెలుసు, మా తర్వాత కూడా ఇప్పుడు 3-4 జనరేషన్లలో ఆయన కనవడానికి ఫేస్ లేదు. ఏ ఇన్స్టాగ్రామ్ లా గానీ ఏ దాని ట్రోల్స్ అంటారు కదా, ఆ ట్రోల్స్ లో ఎక్కడ చూసినా గానీ ఆయన ముఖం లేకుండా ఏ ఒక్క సోషల్ మీడియా లేదు. కాబట్టి 100% మాకు వర్కౌట్ అవుతుందని చెప్పని ఆయన బాగా మంచిది, ఆయన నీ ఇష్టం అని చెప్పినాం. ఆయనతో పేనందుకు ఆయన మొదలం కొంచెం అడిడి చేసినోడు ఆయన, తర్వాత మళ్ళీ కొంచెం పాపం ఎందుకో ఓకే పెద్ద కంపెనీ అని చెప్పిన మధురాజ్ శ్రీధర్ గారు కొంచెం కన్విన్స్ చేసిండ్రు. కానీ వాస్తవానికి పెద్ద మనిషిది మాకు మంచి బ్లెస్సింగ్ ఉన్నట్టే.